నేనంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో భాగంగా ఉన్నప్పుడు మీరు హౌ డూ యూ లుక్ అట్ దిస్ మై లాస్ట్ క్వశ్చన్, హౌ డూ యూ లుక్ అట్ ది ప్రాస్పెక్ట్స్ ఆఫ్ బీజేపీ? రెండవది మీకు అపార్ట్ ఫ్రమ్ మీరు అన్నట్టుగా తెలుగుదేశంతో మీకు వ్యక్తిగత నిరుత్సాహం అన్నారు, సంస్థాగతంగా కూడా కొన్ని విషయాల్లో మీకు పూర్తి ఏమి ఉండదు. సో ఎందుకంటే మంచి సోమవీర్రాజు గారు ఎమ్మెల్సీ అయిన తర్వాత మా విధానం మాకుంటుంది, మా పద్ధతి మాకుంటుంది అంటున్నారు. ఎలా చూస్తారు అంటే దాన్ని? లీడర్స్ దృక్పథం కూడా కొంత మ్యాటర్ అవుతుంది పార్టీ ఫంక్షనింగ్లో. ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు డెవలప్ మై ఓన్ సపోర్టర్స్, ఐఎమ్ నెగ్లెక్టింగ్ ది పార్టీ. ఓకే, మాకు ఒక సిద్ధాంతం ఏంటంటే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్ లాస్ట్. మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం, ఇండివిజువల్ లాస్ట్ అనే దగ్గర నుంచి. అందుకే నాకు కొంత భేదాభిప్రాయాలు ఉండటం ఓకే ఉంది. ఇప్పుడు ఇట్ ఇస్ టూ ఎర్లీ టు జడ్జ్ ది సక్సెస్ ఆఫ్. ఇప్పుడు 8 months 9 months వాళ్ళు యుఫేరియా 3 months గెలిచిన యుఫేరియాలోనే పోయింది. ఇంకొక 6 months. ఇప్పుడు మీరు చూస్తే స్టేట్ ఇండెక్స్ క్యాగ్ సిఏజీ నిన్న లేదు మొన్న వచ్చినటువంటి రిపోర్ట్ 24-25కి 7.4 రాబడి తగ్గింది పర్సెంటేజ్. అవును అవును అవును. 17.8 ఖర్చు పెరిగింది, డెట్ పెరిగింది. అవును, డెట్స్ అప్పు. ఇక చివరిలో 1 రాబడి, 2 అప్పులు, 3 మీరే చెప్పాలి రియల్ ఎస్టేటు 8% పడిపోయింది. రియల్ ఎస్టేట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆఫ్ కోర్స్, నాట్ భూములు అమ్మటము ఇది కాదు. ఈ 3 ఇండెక్సెస్ మనము క్యాగ్ రిపోర్ట్ నుంచి చూస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి మనకు అర్థమైపోతుంది. లాస్ట్లో మీరు సో ఛాలెంజింగ్ పరిస్థితి యాజ్ ఆఫ్ నౌ, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. టు ఓవర్కమ్ దిస్, టు ఫేస్ ది అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్, యూ నీడ్ 3 things. ఒకటి ఏంటంటే ఫోకస్డ్ అటెన్షన్, వీఆర్ మిస్సింగ్ ఇట్. గుడ్ గవర్నెన్స్, బెస్ట్ బ్రెయిన్స్. ఓకే, ఈ 3 మనము సమన్వయపరచగలిగితే, మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు గుడ్, బెటర్, బెస్ట్. ఆఫ్ కోర్స్. గుడ్ అంటే గుడ్ గవర్నెన్స్, బెటర్ అంటే బెటర్ ఫోకస్, ది బెస్ట్ అంటే అడ్మినిస్ట్రేషన్. ఆఫ్ కోర్స్. మీకు మూడింటికి ఇంకొక అంశం కలుపుతా నేను, సెంట్రల్ అసిస్టెన్స్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ ఫర్ Definitely. ఆంధ్రప్రదేశ్కు. మీ గుడ్ ఆఫీసెస్ కూడా దానికి ఉపయోగపడతాయని, తప్పకుండా తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి భవిష్యత్తులో కూడా మీ పాత్ర ఎప్పటికప్పుడు